చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలం 45 కొత్తపల్లి గ్రామంలో కాళీపాకం ఎస్ఐ నరసింహుల ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలతో మమేకం అయ్యారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన అవసరంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈరోజు 45 కొత్తపల్లి గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ ప్రజల సహకారంతో ఈ మీటింగ్లో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గాంజా వీటి మీద, అలానే ఈ సైబర్ నేరాలపైన, ఈ రోడ్ యాక్సిడెంట్స్, చైన్ స్నాచింగ్లు వీటి మీద అవగాహన కల్పించడం జరిగింది. వీటిలో ఈ గ్రామ పెద్ద మనుషులు మరియు ప్రజలు అందరూ పాల్గొని మేము చెప్పినట్టు శ్రద్ధగా విని వారికి ఏమన్నా జరిగినా, ఈ సైబర్ నేరాల మీద ఎక్కడన్నా ఏమన్నా అనుకోకుండా వాటికి బలైన ఇమ్మీడియట్గా 1930 నెంబర్కి ఫోన్ చేయమని కాల్ చేస్తే ఇమ్మీడియట్ స్పందిస్తామని చెప్పడం జరిగింది. అలానే ఎప్పుడైనా ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారని వాళ్ళకి చెప్తూ, అలానే వాళ్ళ తరఫున కూడా బాధ్యతగా వాళ్ళ పిల్లలు కానీ కూడా మా చిన్నపిల్లలకి మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వద్దని చెప్పడం, అలానే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అని చెప్పడం, అలానే మద్యం సేవించి బండ్లు తోలొద్దని ఇవి అన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అలానే మేము మా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలకు కానీ చెప్పి పాటిస్తామని చెప్పినారు. కానీ ఎవరైనా ఏదైనా ఊళ్ళో గ్రామస్తులు ఈ గంజా కానీ ఎవరన్నా బానిస అయిన ఎవరన్నా అమ్మడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంటే మాకు కొద్దిగా అందరి ముందు కాకపోయినా సీక్రెట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటి మీద మేము ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాంతో మేము ఏమన్నా మాకు తెలిసి ఇమ్మీడియట్ చెప్తామని ప్రజలు మాకు చెప్పడం జరిగింది. సో వీటిలో అందరూ పాల్గొన్న ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ